విజయనగరం జిల్లా చీపురుపల్లి గరివిడి పోలీస్ స్టేషన్ల పరిధిలో డీఎస్పీ రాఘవులు, సిఐ శంకర్రావు ఆధ్వర్యంలో పోలీసులు నాకాబందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాఘవులు మాట్లాడుతూ 75 మంది పోలీసులతో 9 చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. ఈ డ్రైవ్ ద్వారా మైనింగ్ డ్రైవింగ్, అక్రమ రవాణా, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నాకాబందీ ద్వారా రహదారి భద్రతను ప్రజలకు తెలియచేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1217 వాహనాలను తనిఖీలు చేశామని, వాహనదారుల నుండి పాత ఫైన్స్ 80,175 రూపాయలు, కొత్త ఫైన్స్ 9,820 రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. అనంతరం రహదారి ప్రమాణాలను పాటిస్తామని వాహనదారులతో డీఎస్పీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎస్ఐ దామోదర్, గరివిడి ఎస్ఐ లోకేష్, చీపురుపల్లి సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. చిన్నపిల్లలకి డ్రైవింగ్ చేయమని మా బళ్ళు ఇవ్వము. మందు కొట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయము. అన్ని పత్రాలు బండితో పాటు తీసుకొని వెళ్తాము. ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటిస్తాము. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించమని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ఈరోజు ఈ విజయనగరం జిల్లాలో చీపురుపల్లి డివిజన్కి సంబంధించి ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి ఉత్తర్వుల మేరకు చీపురుపల్లిలో నాకాబందీ ఏర్పాటు చేయడమైంది. ఈ చీపురుపల్లి సబ్ డివిజన్లో ఉన్న సుమారు 75 మంది పోలీసు సిబ్బందితో ఈ చీపురుపల్లి, గరివిడి వచ్చిన అన్ని రహదారి మార్గాల్లోనూ అన్ని వెహికల్స్ చెక్ చేసి మైనర్ డ్రైవింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్, అదేవిధంగా డాక్యుమెంట్స్ లేకుండా వెళ్ళటం కానీ, అదేవిధంగా ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేసేందుకు ఉపయోగించే పనిముట్లు తీసుకెళ్లడం, ఇటువంటివి ఏమన్నా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున నాకాబందీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో సబ్ డివిజన్లో ఉన్న అందరు ఎస్ఐలు, సిఐలు, అదేవిధంగా డిఎస్పీ, నేను, సిబ్బంది అందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఈ నాకాబందీ వల్ల ప్రజల్లో ఒక అప్రమత్తత వచ్చి రోడ్డు భద్రత పట్ల మరింత జాగ్రత్తతో వెళ్ళి తమ ప్రాణాలు కాపాడటమే కాకుండా ఇతరుల భద్రత కూడా వాళ్ళు హామీ ఇచ్చినట్లుగా అవుతుందని చెప్పి ఈ నాకాబందీ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.